కాలము దేవుని పరిశుద్ధ మందిరానికి వచ్చిన దేవుని ప్రజలు సంఘమైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. గమనించండి, మరింత వరకు పాటలతో ప్రార్థనలతో స్తుతి ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని ఘనపరిచి ఉన్నాం. మరి సమయం ముందు ఈ ఏడాదిలో ఈ దినము చాలా ప్రత్యేకమైన దినం అని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహించే అవసరం లేదు. ఎందుకు అని మీరు అడగగలిగినట్లయితే, ఈ భూమి మీద మనుగడ చేసేవి చాలా ఉన్నాయి. నేలను ప్రాకు పురుగులు, రెక్కలతో ఎగురు పక్షులు, సముద్ర గర్భములు నివాసము చేసే జీవులు, ఒక మాటలో చెప్పాలంటే కోట్లాని కోట్ల జీవులు ఈ భూమి మీద నివాసం చేస్తున్నాయి. ఇంత మాత్రమే కాదు, కానీ వాటన్నిటికంటే ప్రత్యేకమైన సృష్టి ఏదైనా ఉన్నదంటే మానవుని జాతి మాత్రమే. అటువంటి మానవునికి ప్రత్యేకమైనది ఏంటంటే, వారి జీవితంలో రెండే రెండు ఉంటాయి మానవుడికి. ఒకటి పుట్టిక. ప్రతి మనుష్యుడు కూడా కనిపిస్తున్నాడు అంటే ఖచ్చితముగా తల్లి గర్భాన ఎక్కడో చోటన పుట్టి ఉన్నాడు. పుట్టిన మానవుడు దేవుడు నిర్ణయించిన కాలాన కొన్ని ఏళ్ళు బ్రతికి ఏదో ఒక రోజున మరణిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మానవుడికి చెప్పుకోదగ్గది ఏమైనా ఉన్నదంటే ఒకటి జన్మము, రెండవది మరణం. ఖచ్చితముగా చెప్పొచ్చు. కానీ ఒకరున్నారు, ఆయనకి మాత్రము చెప్పుకోవడానికి ఇంకొకటి ఉన్నది. ఒకటి జననము, రెండవది మరణము, మూడవది పునరుద్ధానము. ఈ మూడు కలిగిన ఒకే ఒక్కరు ఈ భూమి మీద మనము ఆరాధిస్తున్న, మేము ప్రకటిస్తున్న సజీవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ రోజున ఆయన సమాధి గుండును చీల్చుకుంటూ మృత్యుము జయుడిగా ఆయన సజీవుడుగా లేచిన రోజు. దానిని దేవుని ప్రజలైన క్రైస్తవ జనాంగము ఈస్టరు అని ఈ దినాన్ని పిలుస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఒక ప్రాంతం వారైనా గాని, ఒక దేశం వారైనా గాని, ఒక రాష్ట్రం వారైనా కాదు సుమి, ప్రపంచము నలుమూలల ఆయన యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న దినము. కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఈ మూడు ప్రత్యేకతలు ఉంటాయి. ఈ సమయమున దేవుడు సమాధిలో నుంచి బయటికి వచ్చాడనే విషయము మనకందరికీ తెలిసింది. మరి సమయం ముందు కొద్ది నిమిషాలు ఈ పునరుద్ధానపు ఆరాధనలో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. గడిచిన శుక్రవారం నాడున సర్వలోక నాథుడగు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ శిక్షకు అప్పగించారు. గమనించండి, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు నా ప్రభు అనుభవించి చివరకు తనకు తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. ఆ రోజు సాయంకాలమున ఒక ఇద్దరు శిష్యులు వారెవరు అని మనము చూడగలిగినట్లయితే వారిని గూర్చి వాక్యం అంటుంది, వారు రహస్య శిష్యులు అని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. గమనించండి ప్రియమైన దైవక సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు వారి భూలోకంలో వారు జీవించినప్పుడు, 3.5 సంవత్సరాలు తన పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కొంతమంది శిష్యులు వెంబడించారు. ఎంతమంది శిష్యులు వెంబడించారని మనం చూడగలిగితే 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. గమనించండి సంగమా, దేవుణ్ణి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా చివరి రాత్రి ముందు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకునేటప్పుడు అక్కడ నుంచి శిష్యులు వారికి కనబడరు.
ఆ 12 మంది కూడా ఇవన్నీ మీకు తెలిసినే మరొకసారి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆ 12 మంది శిష్యులు కనిపించరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును బంధించి తీసుకువెళ్ళిపోతారో ఇంక ఏ శిష్యులు కనబడరండి, ఎవరు కనబడరు. ఎప్పుడు మరలా కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు మరణము తరువాత, పునరుద్ధానం తర్వాత కనిపిస్తారే గాని మరణం రోజు కనిపించరు, తర్వాత రోజు కనిపించరు. అయితే యేసుక్రీస్తు ప్రభుని మరణం అయిపోయిన తరువాత సాయంకాలమున ఇద్దరు శిష్యులు వారు రహస్యముగా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేవారు. వారు బయట పడలేదు, ఏ కారణానో మరి తెలియదు గాని వారు బయటికి రాలేదు. మీ యేసు ప్రభు శిష్యులమని చెప్పుకోలేదు. కానీ వారిద్దరూ మాత్రము ప్రభు యొక్క భావజాలను, యేసు ప్రభు మార్గాలను అనుసరించి బతికారు. వాళ్ళు ఎవరు కాదండి, అరిమితయ యోసేపును, రెండవదిగా నికోదేము అని ఇద్దరు శిష్యులు ఏమండి ప్రభులు వారిని వెంబడించేవారు. వారిద్దరూ ఎక్కడికి వెళ్ళారంటే గవర్నర్ అయిన పిలాతు యొద్దకు వెళ్ళారు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ శిక్షకి అప్పగించారు, వారు మరణించారు. అయితే ఆ ప్రభుల వారిని మీరు మాకు అప్పగిస్తే మేము వారిని సమాధి చేస్తామని గవర్నర్ గారి దగ్గరికి వారు పర్మిషన్ లెటర్ కోసం వెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే డెత్ సర్టిఫికేట్ కోసం వారు వెళ్ళారు. వెంటనే గవర్నర్ గారు, వెంటనే పిలాతు సరే అని పర్మిషన్ ఇచ్చేస్తారు. వెంటనే వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ సిలువ రాణి మీద ఉంటున్న ఆయన్ని తీసుకొచ్చి నార బట్టలు చుట్టి, తలుపు రుమాలను చుట్టి, అది ఎవరి కోసము తొలిపించబడిన సమాధి అంటే అరిమతయ అనే ధనవంతుడైన యోసేపు కొరకు తయారు చేసుకున్న ఆ సమాధిలో ప్రభుల వారిని పెట్టడం అనేది జరుగుతుంది. ఈలోగా యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించిన కొంతమంది ఉన్నారు. మనకు తెలిసిన విషయమే. ప్రధాన యాజకులు, మత పెద్దలు ఏమండి, ఇంకా చాలా మంది ప్రజలు, పరిసయ్యులు ఏమండి, శాస్త్రులు, వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ శిక్షకు అప్పగించారు. వారు ఏం చేస్తున్నారంటే వారు కూడా పిలాతు యొద్దకు వెళ్ళి, అయ్యా, మీరు యేసుక్రీస్తు ప్రభువుకు సిలువ శిక్ష వేశారు, ఆయన్ని మనము సిలువ వేసేసాం, చంపేశాం, మేము చాలా ఆనందించాం. అఫ్ కోర్స్ మేము చాలా ఆనందించాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికుంటున్నప్పుడు ఒక మాట చెప్పారండి. ఏం మాట చెప్పారయ్యా? ఆయన అన్నారు, మనిషి కుమారుడు మరణించి మరలా 3వ దినాన లేస్తాడు. మరొక చోట అన్నారండి, ఆయన ఇప్పుడు కాదు, చనిపోయాడు. ఆయన బ్రతుకున్నప్పుడు అన్నారు, నేను దేవాలయమును పడగొట్టి 3 దినాలలో చేస్తానన్నాడు. మనకు అర్థమయ్యేది ఏంటంటే సారు, ఆయన ఖచ్చితంగా ఒకవేళ లేచే అవకాశం ఉంటుంది. అయితే నేనేం చేయాలని పిలాతు అడిగి ఉంటాడు. ఏమీ లేదు, ఆ సమాధిని యేసుక్రీస్తు ప్రభుకి మీరు సమాధి చేసుకోమని డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చారా? వారు శిష్యులు వెళ్ళి ఆ సమాధి చేయబోతున్నారు కదండి. ఆ సమాధిని భద్రము చేయగలిగిన అధికారం మాత్రము మాకే ఇవ్వండి అంటే పిలాతు సరే అన్నారు. అక్కడితో కాదు కానీ మేమేమో పనులు చేయలేము. పరిసయ్యులు, శాస్త్రులు అలాగే కష్టజీవుల కాదు వాళ్ళు అనకూడదు కానీ ఇంకా అలా తిరగడమే బ్యాచ్. అయితే పని చేయడానికి, కాపలా కాయడానికి కొంత సెక్యూరిటీని మీ యొక్క సైనికులను కూడా మాకు ఇవ్వండి సార్ అని కోరినప్పుడు వారు పిలాతు గారు కొంతమందిని ఇవ్వడం కూడా జరుగుద్ది. తదుపరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అప్పుడు వీరు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ చెప్పినట్లుగా 3వ దినాన లేస్తాడేమో అని వీరి ప్రయత్నాలలో, వీరి యొక్క ఆ ప్లాన్ లో భాగముగా వారు ఏం చేశారంటే ఒక బరువైన పెద్ద రాయిని అక్కడ పెట్టడము, తర్వాత ఏమండి కొన్నిటితో బంధించడము. అంటే మూవీలో చూసిన విధంగా కాదు కానీ అక్కడ వేరే విధంగా ఉండాలి. ఆ విధంగా వారు అంటే ఒకవేళ ఆయన లేచి వస్తే ఇంకా ఆయన రావడానికి కూడా అవకాశం లేకుండా అంత పకడ్బందీగా ఆ సమాధిని వారు క్లోజ్ చేశారు. మనం నైట్ టైం పడుకునేటప్పుడు లేదా ఎక్కడైనా అవుట్స్కట్స్ లో పెంట్ హౌస్లు కానీ గెస్ట్ హౌస్ ఉండేటప్పుడు అవి ఏ విధంగా నిర్మాణం చేస్తారంటే, ఇన్ కేస్ ఇక్కడ మనం ఉండము కదా, దొంగలు వచ్చినా సరే, సిటీ అవుట్స్కట్స్ చాలా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, ఒకవేళ దొంగలు వచ్చినా సరే లోపలికి రాకుండా సెక్యూరిటీగా మంచి ఖరీదైన తలుపులు, గడియలు,
గ్రిల్స్ అలాగే ఎలాగైతే భద్రంగా పెట్టుకుంటారో ఆ రీతిగా ఆ సమాధికి ఉండవలసిన భద్రత అంతా కూడా పెట్టేస్తారు. ఆ ప్రభుత్వం ద్వారా లేదా గవర్నర్ ద్వారా మొత్తానికి వారు వెళ్ళిపోయారు. అయితే ఆదివారము చీకటనే వాక్యం అంటది, చీకటనే. ఈరోజు మనము ఉదయకాలం ముందు మన పితృలు సమాధి యొద్దకు చీకటినే వెళ్ళాం. మేమైతే 4 ప్లేసింగ్ కానీ మీరు 3కి ఎక్స్పైర్ ఏమనుకుంటున్నా. అలాగే ఏకువన ఎలాగైతే మనం వెళ్ళి సమాధుల యొద్ద జ్ఞాపకం చేసుకుని పాటలు పాడి ప్రార్థన చేసి వచ్చి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభుల వారు పెందల కడే చీకటినే ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చేసారు. గమనించండి ప్రియమైన వారులారా, ఆ పరిసయ్యులు శాస్త్రులు కూడా అక్కడ కావల ఉంచారు. ఎందుకో తెలుసా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు సమాధుల నుంచి రాకుండా ఈ శిష్యులే ఒకవేళ ఈ రాయిని తీసివేసి యేసు ప్రభు యొక్క ఆ దేహాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా దాసేసి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన పునరుద్ధానుడయ్యాడని ఒకవేళ చెప్తారేమో భయానికి అక్కడ కొంతమంది కాపలాదారులు కూడా వారు పెట్టారు కూడా. అయితే కాపలాదారులు కాపలా కాస్తున్నారు. వీళ్ళు ఉదయాన్న శిష్యులు రెడీ అవుతున్నారు. కొంతమంది స్త్రీలు దేవుని యొద్దకు వెళ్ళాలని అడుగుతున్నారు. ఈ లాగా మీరు గమనించండి, దేవుని యొక్క పునరుద్ధానం అనేది జరిగిపోయింది. నేను అంటాను, నా ప్రభువుని వాక్యం అంటది మార్కు సువార్తలో ఏది బంధించలేదండి. రాయి అయినా గొలుసులైనా ఎటువంటిదైనా బంధించలేదు. ఆయన పెందల కాడే చీకటిని ఆయన పునరుద్ధానుడే బయటికి వచ్చిన సంఘటన, బయటికి వచ్చింది ఆధారముగా చరిత్ర తెలియపరుస్తుంది. తదుపరి అందులో ఒక శిష్యుడు, కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియా, వేరెక్క మరియా, ఇలాగా తల్లి అయిన మరియా, కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలను పూలను పట్టుకొని వారి సమాధి వద్దకు వచ్చి చూసినప్పుడు, ఒక శిష్యుడు లోపలికి వెళ్ళి చూసినప్పుడు వాక్యం అంటుంది, ఆయన ఇక్కడ లేడు, లేచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సంఘటన, మనకు తెలిసిన విషయం. తదుపరి ఇంకా వారు యేసుక్రీస్తు ప్రభుని బ్రతకడము, యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడము, ఈ విషయాలను కూడా మనకు తెలుస్తాయి. ఒక మాటలో చెప్పాలి అంటే, ప్రారంభంలో చెప్పాను, మనుష్యుడికి ఏమండి 2 ఉంటాయి. ఒకటి జననము, రెండవదిగా మరణం. కానీ మన దేవునికి జననం ఉన్నది, మరణం ఉన్నది, పునరుద్ధానం ఉన్నది. ఈ 3 లక్షణాలు కలిగిన భూమి మీద బ్రతికే జీవులు ఎవరైనా ఉన్నారే అంటే మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. నన్నదమ్ముడా, నా కచ్చలి, దేవుని సేవకునిగా ఒక మాట చెప్పడానికి మేము ఆలోచన చేయట్లేదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానము దినమునాడున, ఈ ఈస్టర్ దినమునాడున ఈ సత్యాన్ని మాత్రం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటయ్యా ఈ సత్యమని మీరు చెప్తే, భూమి మీద చాలా మంది పుట్టారండి. అందులో గమనించండి, భూమి మీద చాలా మంది జన్మించారు. అందులో పెద్దలైన వారు ఉన్నారు, అధికారులైన వారు ఉన్నారు, రాజులైన వారు ఉన్నారు, మంత్రులైన వారు ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గాచిన వారు పుట్టారు, వారు జీవించారు. అంత మాత్రమే కాదు గాని ఎన్నో రోజులు గొప్ప చక్రవర్తులుగా చలామైన వారు కూడా భూమి మీద పుట్టారు, జీవించారు. ఇంకో మాట చెప్పమంటావా తమ్ముడా? ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి అన్నదమ్ముడు ఆలోచన చేయి. దేవుళ్ళుగా పిలువబడిన వారు కూడా పుట్టారు, జీవించారు. దేవుళ్ళుగా పూజలు పురస్కారాలు అందుకున్న వారు కూడా భూమి మీద పుట్టారు, జీవించారు. అందరూ ఒక రోజున మరణించారు, అందరూ సమాధి చేయబడ్డారు. ఈ రోజున వారితో పాటు యుగ పురుషుడు, సర్వలోక నాథుడగు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద పుట్టారు, జీవించారు, మరణించారు. అయితే దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు, గొప్ప వ్యక్తులుగా పిలువబడుతున్న వారు, మహనీయులు, చక్రవర్తులు, రాజులు, అందరి సమాధులు అలాగే ఉన్నాయి.
ఏ సమాధి తెరవబడలేదు గాని ఈ ఉదయకాల సమయమందు మేము ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభువు సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయనొక్కడ మాత్రమే లేచి ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి ఏమాత్రం కూడా సందేశం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు గాని చరిత్ర కూడా మీకు తెలియపరుస్తుంది. గొప్ప విషయం చెప్పమంటారా అన్నదమ్ముడా? ప్రియమైన ప్రజలారా, నేటికి కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని పాతి పెట్టిన సమాధి నేటికి అది సజీవముగానే ఉన్నది, అది ఖాళీగానే ఉన్నది. ఇది రుజువు, ఇది సాక్ష్యము చెప్పడానికి సందేహం లేదు. ఒక్కసారి ఆలోచించు, ఎవరి సమాధైన తెరవబడి ఉన్నదా? ఎవరైనా మరణించిన తర్వాత లేచిన వారు ఉన్నారా? కొంతమంది అన్నారు బ్రతికిన కాలము నేను మరణించిన తర్వాత మరలా నేను లేస్తానని చెప్పారు. స్టిల్ నవ్వు ఈ రోజుకు వరకు కూడా వారు లేవలేదు. ఒక్కసారి గమనించండి, ఈ భూమి మీద ఒకే ఒక్కరు, ఆయనే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు ఒక పేరు సజీవుడు. ఆయన సమాధిని చేర్చుకుంటూ ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దినమే ఈరోజు ఈస్టర్. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన పునరుద్ధానమును, మరలా ఆయన యొక్క జన్మను ప్రజలందరూ కూడా చేసుకుంటున్న పవిత్రమైన పరిశుద్ధమైన దినముగా మేము భావిస్తున్నాం. రైట్, ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం జరిగింది. ఈ సమయం ముందు ఆయన పునరుద్ధానము మానవ జాతికి ఏమి తీసుకొచ్చింది, మానవుడిగా దేవుని సంఘముగా ఇది మనకి ఏమి ఉపయోగపడుతుందో చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయం తక్కువ ఉన్నది కనుక ఒక 3 విషయాలు చెప్పి ఈ రోజున ఈ పునరుద్ధానపు వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభులు పునరుద్ధానము మానవ జాతికి ఏమి నేర్పిస్తుందంటే, లేదా దేవుని ప్రజలు సంఘానికి అది ఏమి సూచిస్తుందంటే, గమనించండి, ఈ పునరుద్ధానపు విజయం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని ఆయన జయించారు. చెప్పండి, ఏం చేశారండి? ఆయన మరణమును ఆయన జయించాడు. మరొకసారి, మరణమును జయించాడు. యేసుక్రీస్తు పునరుద్ధానము మరణాన్ని జయించింది. గమనించండి, ఈ భూమి మీద బలమైన వస్తువు ఏదైనా ఉన్నది అంటే అందులో ఒకటి ఇనుము. అవునంటారా కాదంటారండి? నిజం. ఇనుము చాలా బలమైనది. ఇనుమును మనము ఎరవగలుగుతామండి? ఎరవలేవు. ఇనుముని ఎరవలేవు. ఒక మాటలో చెప్పాలంటే బలమైన వస్తువు భూమి మీద ఏదైనా ఉన్నదంటే ఐరన్. ఇనుమునే బలమైన వస్తువు అని చెప్తాం. అది కూడా ఆ రీతిగానే పనిచేస్తుంది. పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ను కన్స్ట్రక్షన్ చేయాలన్నా, అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, బిల్డింగ్ కట్టాలి అన్నా, నిర్మాణాలు నిలవబడాలని ఖచ్చితంగా ఐరన్, ఇనుము అనేది వాడుతారు. ఇనుము లేకుండా ఏది చేయలేరు. ఒక మాట చెప్పాలంటే ఇనుము చాలా బలమైనది. అన్నిట్లో బంధించడానికి కూడా ఇనుముని వాడతారు. అయితే ఈ బలమైన ఇనుమును దీనికంటే బలమైనది ఇంకొకటి ఉన్నది. అదేమనగా అగ్ని. ఏంటంటే అది ఇంత బలమైన ఇనుమును కూడా అగ్ని ఏం చేస్తుందంటే దాన్ని బెండ్ చేస్తుంటారు. ఒక ఏదైనా వస్తువులను మనం తయారు చేసేటప్పుడు మనం చూడగలిగినట్లయితే ఆ కంసాలి యొద్దకు వెళ్ళినట్లయితే గడ్డపారలు కానీ, ఏమైనా గుణపాలు కానీ, లేకపోతే కత్తులు కానీ, ఏమైనా చాకులు కానీ, సంథింగ్ ఐరన్ కి సంబంధించిన ఏ ఒక్క వస్తువు తయారు చేయబడుతుందని మనం చూడగలిగితే, ఇప్పుడు గడ్డపార అనుకుని డైరెక్ట్ గా గడ్డపార తయారవదు. ఇనుము ముక్కను తీసుకుంటాడు, దాని కొలువులో అగ్నిలో దాన్ని ఏం చేస్తాడు, దాన్ని అలాగా కాలుస్తూ ఉంటాడు. ఈ బలమైన ఇనుము కాలి ఏమవుతుందంటే ఆ అగ్నికి అది లోపడుతుంది. మనకి ఎలా కావాలంటే అలాగది బెండ్ అవుతూ వస్తుంటారు. ఒక్కొక్కసారి యూట్యూబ్ లో మనం చూస్తూ, నేను కూడా స్టీల్ ప్లాంట్ లో కొన్ని స్టాటస్ చూసేటప్పుడు పెద్ద ముక్కలు అవి కాల్చినప్పుడు ఏ షేప్ కావాలి, ఏ ఆకారం కావాలి, ఆ రీతిగా అవన్నీ కూడా డిజైన్ చేయబడుతూ ఉంటాయి. మా మాయ గారు స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేసేటప్పుడు ఒకసారి తీసుకెళ్లారు. నేను కూడా చూసా వేడికి తట్టుకోలేక, ఆ సౌండ్ శబ్దాలకి తట్టుకోలేక నేను వచ్చేస్తాను. బాబు నేను ఇక్కడ లేను సార్ అని చెప్పాను. తర్వాత మరలా విశాఖపట్నము ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్, మంచి ఏరియా అంటారు,
అక్కడ ఎస్ఆర్ అని ఒక ఐరన్ కంపెనీ కూడా ఉంటుంది బ్రిడ్జి డౌన్ లో. ఎగ్దమ్ అది అంత బ్రౌన్ గా మొత్తం ఒకసారి మీకు ఐడియా ఉంటుంది, మొత్తం అదంతా బ్రౌన్ ఉంటుంది. అందులో ఒక 3 రోజులు నేను డ్యూటీ చేశాను ప్రారంభంలో, నెబ్బరి కాలంలో. అంటే ఇంటికన్నా చెప్పేసి మా నాన్నగారు చెప్తాను, నేను ఏదో కష్టం చేసి మిమ్మల్ని పోషించేస్తాను, మిమ్మల్ని పెద్దలను చేసేస్తాను, వెళ్ళిపోయాను, ఏమీ చేయలేకపోయాను. 2 రోజులు 3 రోజులు భయానికి వచ్చేస్తాను. అక్కడ కూడా చూశాను పెద్ద పెద్ద ఐరన్, పెద్ద అక్కడ యాక్చువల్ మెటీరియల్ వస్తుంది, పౌడర్లా మొక్కొచ్చి దాన్ని పెద్ద ముద్దగా చేసి ఏవేవో తయారవుతుంటాయి. 2-3 రోజులు ఎక్కువ వెళ్ళిపోయాయి. ఇటువంటి బలమైన ఇనుమును కూడా ఈ అగ్ని ఏం చేస్తుంది, బెండి చేస్తంటే ఇనుము కంటే బలమైనది అగ్ని. రెండవదిగా అగ్ని కంటే బలమైనది ఏమైనా ఉన్నదంటే నీరు. ఎంత ఫైర్ అయినా సరే దాన్ని మనము ఆర్పగలుగుతాం, దాన్ని మనము ఆపగలుగుతాం. చూడండి, ఈ రోజున ఫైర్ స్టేషన్స్, గంటల లారీలు అనే వాడిక ఈరోజు కొంచెం తగ్గింది. అంటే వేరే విధంగా నేను అనట్లేదు, గవర్నమెంట్ వారు లేదా ప్రజల కష్టార్జితము ద్వారా ఈ రోజున ఈ పురి ఈ యొక్క దానితో ఇల్లు లేవు. మ్యాక్సిమం అన్ని ఇల్లు కూడా స్లాబ్ లేదా రేకుల షెడ్ నిర్మాణం అయ్యేది. పూర్వ దినాల్లో ఒక 15-20 ఏళ్ళ క్రిందట ఖచ్చితంగా ఏదైనా ఒక పురింట్లో అగ్గి గాని అది పొరపాటున అది కాలితే ఎక్కడ కాలిని మంట ఎక్కడికి వెళ్ళిపోయేది అంటే ఎక్కడికో చివరికి వెళ్ళిపోయేది, అంత స్పీడ్గా అగ్గి వెళ్ళిపోయేది. అటువంటి కాలిపోతున్న ఇల్లుని కానీ దేన్ని కానీ ఏం చేసేవారంటే ఫైర్ స్టేషన్ గంటలారు వచ్చే నీటి చేత ఆపేది. ఇప్పుడు కూడా వస్తున్నాయి, ఇప్పుడు కూడా అదే ఆపుతున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పెద్ద బిల్డింగ్లు ఎలా కాలుతున్నాయి అంటే పవర్ కరెంటు అది ఇది సెక్యూరిటీ అది అంటారు కదండి, పవర్ షార్ట్ అయ్యి ఆ రీతిగా కాలిపోతున్నాయి తప్ప మామూలు కాదు. మొదటి సమయం ముందు సర్బుజుల ప్రాంతానికి మేము ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మా ముందర గంటలో చాలా స్పీడ్గా వెళ్తుంది. చాలా రోజులు చూస్తాం, అంటే అది లాక్డౌన్ లో చూస్తే కానీ పొజిషన్ లో చూస్తే అది భలే వెళ్తుంది, గంట కొడుతూ ఆర్నేస్తూ దానికి నేను కూడా అలాగే నేను ఇంకొక ఆయన ఫాలో అవుతున్నాను. చివరికి ఒక ప్రాంతానికి వస్తే సడన్ గా ఆగిపోయింది. చూసారు ఇల్లు లేవు, ఊరు లేదు, ఇక్కడ ఆగిపోయింది. వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగారు, పాటు వర్క్ చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక గడ్డి కుప్ప కాలిపోతుంది. ఆ గడ్డి కుప్పను ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆడుతున్నారు. ఆహా, ఈ విధంగా డ్యూటీ వాళ్ళు చేస్తున్నారేమో అనుకున్నాను. తీరా వివరాలకి వెళ్తే ఎందుకు ఈ గడ్డి కుప్ప కాలిపోతుందంటే ఆ యజమానుడు ఆ గడ్డి ఎక్కువైపోతుందని జస్ట్ ఇలా తగలెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరో దారంటే వెళ్ళారు, ఇదంతా ఫైర్ అయిపోతుందని కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చేసారు. ఎలాగో వచ్చాం కదా, ఇది గడ్డి కుప్ప కదా, దీన్ని మేము మహాపము అనడానికి లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎలాగో వచ్చినందుకు వాళ్ళు మొత్తానికి ఆపేసి వెళ్ళిపోయారు. ఒక 10 నిమిషాలు బండి ఆపి చూసాం. అప్పుడు అనుకున్నాను, అప్పుడైతే చిన్నప్పుడు ఈ లారీ వస్తే సగం దీనికి భయం వేసేది, వాళ్ళు వెంటనే వచ్చి భలేగా ఆరిపోయేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్న ఏదైనా ఫైరింగ్ అయితే కొంచెం నీళ్ళు వేసి దాన్ని ఆపుతాం. అంటే ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీరు. రైట్. మూడవదిగా మనం చూస్తాం, నీరు కంటే బలమైనది ఏదైనా ఉన్నదంటే ఆ నీరును త్రాగగలిగిన వాడు మానవుడు. మానవుడు ఆ బలమైన నీరుని ఏం చేస్తున్నాడండి, త్రాగేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, తాగేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, 4వదిగా ఎవరు బలమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు ఇక్కడ, మానవుడు. బాగా గమనించాలి, మీరు వినే ఉంటారు, ఇనుము కంటే బలమైనది అగ్గి, అగ్గి కంటే బలమైనది నీరు, నీరు కంటే బలమైనది మన దాహం వేస్తే బాటిల్ తాగేస్తాం. మానవుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎండింగ్ ఇంకా మానవుడే బలమైన వ్యక్తి. ఎందుకు అంటే ఈ రోజున చూడగలిగితే అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు, ఎంతో టెక్నాలజీని కనిపెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే తన ఇంటి దగ్గర కూడా చాలా పనులు ఆయన చేసేస్తున్నాడు. ఈ రోజున మనం చూడగలిగినట్లయితే ఈ సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను చేయగలుగుతున్నాడు. ఒకటి ఆ రీతిగా బలమైన, రెండవదిగా అన్ని పనుల ద్వారా, అన్ని విధాల ద్వారా మానవుడు బలమైన వాడు. అయితే ఈ బలమైన మానవుడి కంటే బలమైనది ఒకటి ఉన్నది, అదేమనగా మరణము దగ్గరికి వచ్చేసరికి ప్రతి మానవుడు కూడా భయపడవలసినదే. నాకు తెలిసి మరణం దగ్గరికి వస్తుందంటే అది రానే నాకేం చేస్తుంది అనే మనుషుడు ఎవ్వరు కూడా కనబడరు. ఏమీ లేదండి, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చిన్న జ్వరానికి లేదా చిన్న నీటికి మనుషులు అల్లాడిపోతారు, కలవరం చెందిపోతారు, ఆందోళన చెందిపోతారు. అంత మాత్రమే కాదు కానీ డాక్టర్తో అంటారయ్యా ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ నేను బ్రతకాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ నేను బాగుపడాలి. ఎందుకు, మీరు కొద్ది రోజుల్లో ఈ ఆపరేషన్ కానీ మీరు చేయకపోతే ఏమండి
ఈ ట్రీట్మెంట్ కానీ మీరు చేసుకోకపోతే మీరు చచ్చిపోతారని డాక్టర్ గారు చెప్తే ఖచ్చితంగా అంటారు, ఎంత ఖర్చు అయినా సరే మీరు పెట్టండి, మేము ఎంత డబ్బులని ఇస్తామంటారు. ఒక ప్రాంతంలో గమనించండి, మా చెప్పిన ముందుకు వెళ్తారు. వృద్ధాప్యములు ఉన్న తల్లి, చాలా సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. అయితే ఆమె కొంచెం కళ్ళు కనబడట్లేదు. ఆ ఊర్లో ఆ వీధిలో తరచుగా ఆర్ఎంపీ డాక్టర్ గారు వెళ్తూ ఉన్నారు. ఆ పెద్దవాడికి బాగా సుపరిచితుడు. వెళ్ళినప్పుడల్లా ఒక గోళీ ఇవ్వడము, ఇంజక్షన్ ఇవ్వడము. ఎక్కువ పెద్దవాళ్ళు అలాగా ఏదో చేసుకుంటూ ఉంటారు. ఒక రోజున ఆ పెద్దవాడి ఆ డాక్టర్ గారిని పిలిచింది, నాయనా ఒకసారి చెప్పమ్మా ఏం ప్రాబ్లం అంటే, ఏం జ్వరమా, ఏమి దగ్గ, కఫమా, కాలు పీకలా? ఏమి లేదు నాయనా, నాకు కళ్ళు కనిపించట్లేదు, ఏదైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళంటే అన్నాడంట. ఎందుకమ్మా ఈ వయసులో నీకు కళ్ళు కనబడి ఏం చేస్తాడు, అవన్నీ నీకు ఎందుకు నాయన, మంచి డాక్టర్ గారు ఎక్కడ వైజాగ్ కానీ విజయనగరం ఉంటే చెప్పినాను అన్నారు. అయితే ఉన్నారు, కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, ఈ వయసులో అంత అవసరమా అంత ఖర్చు పెట్టమంటే, ఏం పర్వాలేదు, ఎంత డబ్బైనా మీకు ఖర్చు పెడతాను, కానీ నాకు కళ్ళు కనబడాలి అన్నది. ఆ డాక్టర్ గారికి అర్థం కాదు, ఏంటి పెద్దవిడ ఎంత పట్టుపట్టేస్తుంది, అవసరమైతే నా పేరు నాకు 50 సెంట్లు భూమి ఉందా, భూమి నేను నమ్మేస్తుంది, కానీ నాకు మంచి కళ్ళద్దాలు, కళ్ళు బాగా కనబడాలి అని అంటున్నది ఆమె. డాక్టర్కి ఏం కావాలి, సర్లే నీకు మంచిది తీసుకెళ్తానని ఓ మంచి ఆసుపత్రికి అయినా తీసుకువెళ్ళని చెప్పాడమ్మా, రేపు నువ్వు బయలుదేరు, అలాగే టౌన్ వెళ్తున్నాం, టెస్ట్లకే ఓ 10-20 అవుతుంది, ఆపరేషన్ అయితే మాత్రం వేలలో లక్షలు ఖర్చు ఉంటుంది, ఎందుకే మంచి డబ్బులు పట్టుకుంటే ఆమె అన్నదట, నీకంటే ముందే నేను డబ్బులు రెడీ చేసుకోవాలా, ముందు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిపోదా అని అడిగింది. రైట్, వెళ్తూ వెళ్తూ అని అడిగాడట, అమ్మా ఏంటి ఇంత తెగింపు పెట్టి, నేను ఎక్కడ చూడలేదు, ఇంతమందికి వైద్యం చేశాను కానీ ఎందుకు ఇంత వైద్యం చేసి ఇంత బాగు చేసుకుని ఆశపడుతున్నావు అంటే ఆమె అన్నది, అసలు ఎందుకు నీకు చూపు కావాలని కోరుకుంటామని అడిగితే డాక్టర్ అన్నదామే, ఏమీ లేదు ఆయన సింపుల్, రోజు సాయంత్రము 6 నుంచి 9 గంటల వరకు సీరియల్ వస్తానైనా అవి చూడాలంటే కరెక్ట్గా కనబడట్లేదు, ఈ కళ్ళు ఈ కళ్ళందరూ పెట్టిన కనబడట్లేదు, అలవాటు అయిపోయింది ఆయన, అవి కానీ చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, అన్నం తినకపోతే లేదు, తర్వాత ఎక్కడికి వెళ్ళినప్పుడు తెగించి చూద్దామంటే అదంతా అనికిసినట్టు అయిపోతుంది ఆ బొమ్మ, సీరియల్ చూడడానికి నేను కళ్ళు పాడు చేసుకుని అంటే డాక్టర్ అమ్మ నీ కళ్ళుకో దండం, నీకో దండం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, మానవుడు మరణమన్నా రోగమన్నా ఎంతటికైనా వెనకాడు. నేనంటాను సువార్తగా గమనించండి, అన్ని విషయాలలో మానవుడు ముందుంటాడు. భూములు కొనుక్కోవడం విషయంలో, బంగారం కొనుక్కోవడం విషయంలో, పిల్లలు చదువు విషయంలో, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా డబ్బుల విషయంలో కూడా వెనకాడడు. అలాంటారు ఇప్పుడే ఇమ్మీడియట్లీ మీరు 10,000 కట్టాలంటే కట్టిన 10,000 కట్టేస్తుంది, రేపు ఆపరేషన్ చేయాలంటే 50,000 కట్టాలంటే అపోసెప్స్ కట్టేస్తుంది. అంటే ఇది తప్పు అని అనట్లేదు సుమి, అంటే అటువంటి విషయంలో ప్రాణం వేలకు వచ్చేసరికి నేనే కాదు ప్రతి మానవుడు కూడా రైట్ నౌ అందరూ అదే చేస్తారు. నేను అంటాను మరణము దగ్గర ప్రతి మానవుడు తల దించవలసినదే. ఇంకా మానవుడికి ఎండింగ్ ఏదైనా ఉన్నదంటే మరణము మాత్రమే. మరణము తర్వాత ఇంకేముండదు. ఏదైనా జయించగలుగుతాడు కానీ ఇదిగో మరొక 5 నిమిషాలు నీకు మరణం వస్తుంది నువ్వు జయించంటే ఎవడేం చేయలేడు. మరణాన్ని ఎవరు జయించలేరు. గమనించండి. ఇనుము కంటే బలమైనది నీరు, నీరు కంటే బలమైనది అగ్ని. ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీరు, నీరు కంటే బలమైనది మానవుడు, మానవుడి కంటే బలమైనది మరణము. ఈ భూమి మీద బలమైనది ఏదైనా ఉన్నదంటే మరణము. ఆ మరణము కంటే బలమైన వాడు మనము ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు. నెంబర్ 1, ఆయన పునరుద్ధానము మరణమును జయించాడు. ఆయన కొరింథీయులు రాసిన పత్రికలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణం ఒక రోజున అంటుంది, అబ్బా ఈ భూమి మీద గొప్ప గొప్ప వారు, మహనీయులు, రాజులు ఒక ఎడమ చేతితో రాజ్యాలనే పరిపాలన చేయగలిగిన చక్రవర్తులు లాంటి వారు కూడా నా దగ్గర వారు ఏమైపోయారండి, దాహోహం అయిపోయారు. అలెగ్జాండర్ చక్రవర్తి ఒంటి చేతితో ఎన్నో రాజ్యాలను జయించి వెళ్ళిపోయాడు, రక్త దారలుగా పారించాడు. అశోక చక్రవర్తి, ఎంతో మంది గొప్ప గొప్ప చక్రవర్తులు యుద్ధాలు విజయాన్ని పొందారు, ప్రఖ్యాతులు పొందారు, ఊరేగించబడ్డారు, ఘనపరచబడ్డారు, పూజింపబడ్డారు. అటువంటి వారు కూడా మరణం దగ్గర ఓడిపోయినప్పుడు అంటే మరణం, ఈ మరణమైన నేను ఎంత విజయముతో ఉన్నాను,
ఎవరు నా దగ్గరికి గెలవలేకపోతున్నారని మరణము విజయోత్సవముతో ఊరేగిస్తున్నప్పుడు పునరుద్ధానుడని యేసయ్య అంటున్నాడు, ఓ మరణమా, నన్ను శుక్రవారము బంధించేశానని అనుకుంటున్నావేమో, శుక్రవారము నన్ను బంధించేసావు అనుకుంటున్నావేమో, శుక్రవారము నాడున ఇదిగో దేవుడైన లోక రక్షకుడైన దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఓడించను అనుకుంటున్నావేమో. ఆనాడు 40 దినాలు ఉపవాస ప్రార్థన నేను చేసిన తరువాత ఆ రోజు ఓడించలేదేమో గాని నేను మరణించినప్పుడు, శిలువ మ్రాణి మీద మరణించినప్పుడు, నా తండ్రి నా చేయిని విడిచినప్పుడు నువ్వు అనుకున్నావేమో, మరణమా నువ్వు గెలిచాను అనుకుంటున్నావు. ఒక్కరోజే ఆదివారము తెల్లవారుచుండగా మరణపు ముళ్ళుని విరిచి మరణము పైన విజయాన్ని సాధించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పునరుద్ధానము ఏమి చూపిస్తుంది అంటే మరణము విరిచాడు, మరణాన్ని జయించాడు. గమనించండి, మరొక 5-10 నిమిషాల్లో ముగిస్తున్నాను. దేవుని ప్రజలైన సంఘమైన మనము కూడా మన క్రీస్తు ఏ రీతిగా అయితే మరణాన్ని జయించాడో మనము కూడా మరణాన్ని జయించుదుము గాక. చెప్పండి, నిశ్చయంగా చెప్పచ్చు, నిర్భయంగా చెప్పచ్చు, ఆమె చెప్పాలి. ఎలాగయ్యా మీ మరణాన్ని జయిస్తాం అంటే మేము చచ్చిపోమా అంటే మాకు మరణం రాదా? ఒకవేళ చచ్చిపోయి మేము యేసుక్రీస్తు ప్రభువులు లేస్తామా? వాక్యం అంటది మానవుడికి భౌతికంగా మనం ఇక్కడ మరణిస్తే ఇంకొక మరణం ఉన్నది. ప్రకటన గ్రంథకర్త అంటాడు, అది 2వ మరణమైన నరకము. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమును ఎలాగైతే జయించాడో, ఒక రోజున మీరు నేను మనమందరము భౌతికంగా శారీరకంగా మరణించిన 2వ మరణమైన నరకమును మనము జయించబోతున్నాము. ఆయన పునరుద్ధానము దేనికి, సంఘానికి సూచిస్తుందంటే మనము 2వ మరణమైన నరకాన్ని మనము జయిస్తాం. ఈ క్రైస్తవ జీవిత పరమార్థము నరకమును మనము జయించడమే. రైట్. రెండవదిగా ఆయన పునరుద్ధానము ఏమి తెలుస్తుందంటే అసలు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని రుజువును తెలుస్తుంది. ఏం తెలుస్తుందండి? ఈయన పునరుద్ధానుడు అయ్యాడని రుజువును మనకు తెలియపరుస్తుంది. నెంబర్ 1, ఆయన మరణాన్ని జయించాడు. రెండవదిగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడని రుజువు, సాక్ష్యము కూడా తెలియపరుస్తుంది. ఎలాగంటే ఆయన ఏ రీతిగా అయితే మరణించి 3వ దినాన్ని లేచాడు, మనము కూడా ఒక రోజున మరణిస్తే ఖచ్చితంగా ఒక దినాన మనము లేస్తాం. మార్నింగ్ ఉదయకాల సమయం ముందు సమాధి యొద్ద అదే మాటలు చెప్పాం. మనకు ఒక విశ్వాసం ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13-12 వచనంలో అఫ్కోర్స్ ఆ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటది. మీ పితరులు ఏ రీతిగా అయితే ప్రభునందు నిద్రించారో, వారు ఏ రీతిగా ప్రభుతో కలిసి వారు లెగిస్తారో ఆ రీతిగా మనము కూడా లేస్తాము అని దేవుని వాక్యం అంటుంది. గమనించండి, దేవుడు ఎలాగైతే లేచాడో మనము కూడా పునరుద్ధానమై లేస్తాం. ఇంకొక చోట ఉంటుంది, నా యందు విశ్వాసం ఉంచేవాడు వాడు జీవించుచున్నాడు, మరణం అనేది లేదనే వాక్యం అంటుంది. గమనించండి, రెండవదిగా ఆయన పునరుద్ధానుడయ్యాడని ఆ రుజువు ఏంటంటే మనము కూడా ఒక రోజున పునరుద్ధానులుగా, ఒక రోజున మనము కూడా దేవునితో పాటు ఖచ్చితంగా మనము కూడా పునరుద్ధానులు అవుతామని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. గమనించండి ప్రియమైన వారులారా, ఒక రోజు రాబోతుంది మనకంటే ముందర సమాధి చేయబడిన మన పితరులు, మన పెద్దలు ఈ రోజున వారి సమాధులు ఉన్నారు. ఒక రోజు రాబోతుంది, దేవుడు రాబోతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఆ కడబోర శబ్దము వినబడినప్పుడు మొట్టమొదటిగా లేచేది సమాధుల్లో ఉండేవారు, వారు లేస్తారు. తరువాత సజీవముగా బ్రతికున్న మనము వారు కలిసి ఆకాశ మండలములో ఆ దేవునితో మనము ఉంటాం. ఇదియే క్రైస్తవ నిరీక్షణ. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి నుంచి ఏ విధంగా అయితే లేచాడో దానికి రుజువు
ఆనవాలు, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ ఆయన వస్త్రములు ఉన్నాయి, ఆయన రుమాలు ఉన్నదని ఏ రీతిగా అయితే రుజువును అక్కడ మనం చూసామో, మనకి కూడా ఒక రోజున పునరుద్ధానం ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మూడవదిగా మాట చెప్పి ముగిస్తాను. ఇప్పటికి ఎన్ని చెప్పానండి? ఒకటి, యేసుక్రీస్తు ప్రభులు వారు మరణమును జయించారు. రెండవదిగా ఆయన పునరుద్ధానుడైన రుజువును విడిచిపెట్టాడు. ఆయన నార బట్టలు విడిచిపెట్టాడు, శుక్రవారం నాడు నీ బట్టలు విడిచిపెట్టారు. అందుకే వారు చూశారు కూడా. చూస్తే బట్టలు ఉన్నాయి, సమాధాలు ఉన్నాయి, ఆయన మాత్రం లేడు, రుచి. మూడవదిగా ఆయన పునరుద్ధానం ఏం నేర్పిస్తుందంటే, ఆయన నిజముగా దైవ కుమారుడు లేదా దేవుడు అని సూచిస్తుంది. ఖచ్చితంగా దేవుడు గనుకనే, గమనించండి, ఆయన దేవుడు గనుకనే సమాధి నుంచి లేచారు. ఎవ్వరూ లేవలేదు, ఏ సమాధి తెరవబడలేదు. పాతిన వారు పాతినట్లుగే ఉన్నారు, కాల్చిన వారు కాల్చబడ్డారు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన సమాధి ఖాళీ చేయబడిందంటే ఆయన దేవుడు అని పునరుద్ధానము చూపిస్తుంది, లేదా దైవ కుమారుడు అని పునరుద్ధానం చూపిస్తుంది. దానికి గాను ఆయన పునరుద్ధానుడు తరువాత 11 సార్లు ఆయన ప్రత్యక్షమవుతాడు. శిష్యులకు ప్రత్యక్షమవుతాడు, మగ్దలేని మరియకు ప్రత్యక్షమవుతాడు, కొంతమంది స్త్రీలకు ప్రత్యక్షమవుతాడు, అమయ గ్రామం గుండా వెళ్తున్న 2 వ్యక్తులకు ప్రత్యక్షమవుతాడు, ఆ రీతిగా ఒకే చోట ఉంటున్న శిష్యులకు ప్రత్యక్షమవుతాడు. ఇలాగా 11 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అక్కడ పునరుద్ధానము మనకు తెలియపరుస్తుంది. చాలా మంది అనుకోవచ్చేమో, యేసుక్రీస్తు ప్రభువు లేచారు, టుక్కును మాయ అయిపోయారు అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు, ఆయన భూమి మీద 40 దినాలు వారు ఉన్నారు. ఎన్ని రోజులండి? 40 రోజులు ఆయన ఉన్నాడు. 40 రోజులు ఉన్నాడు, 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ గడిచిన 40 దినాలు లంగ్ డేస్ లో ఒకసారి మీతో నేను పంచుకున్నాను విషయాలు, మీరు గమనించాలి లేదు. అంత మాత్రమే కాదు, కానీ ఆ 40వ దినము నాడున ఆయన బేతనియా అనే స్థలం యొద్దకు అందరూ చూస్తుండగా, ఆయన సడన్ గా మాయమైపోయాడండి. అందరూ చూస్తుండగా ఆరోహణమయ్యాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన ఆరోహణం అవుతూ అవుతూ ఒక చెరను కూడా ఆయన పట్టుకెళ్ళిపోయాడని దేవుని నాకు సెలవిస్తాయి. నాకు గమనించండి, నాకంత దైవ సంబంధమైన జ్ఞానం లేదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన మాటలు బట్టి చెప్తున్నాను. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధి చేసిన తర్వాత శనివారం రోజున ఆయన సమాధిలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడనే ప్రశ్నలు చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నేను అంటాను, వాక్య ఆధారము ఆయన శనివారమా శుక్రవారమా అవన్నీ కాదు, కానీ ఆయన మరణము తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం అంటది, యోనా ఏ రీతిగా అయితే మత్స్యము కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము తర్వాత భూగర్భములోనికైనా వెళ్ళాడనే వాక్యం అంటది. ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన భూగర్భంలోనికి వెళ్ళాడు. సమాధులు లేడు, ఆయన సమాధులు అయితే పాత పెట్టారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే భూగర్భంలోనికి వెళ్ళాడు. భూగర్భంలో ఏమున్నదో తెలుసా? మనకు కనిపించేది నీరు, రాయి ఎక్కువ కనిపిస్తుంది. భూమి లోపల ఏముందని ఎవరైనా అడిగితే నీళ్లు ఉంటాయండి, రాళ్ళు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, బంగారం ఉంటుంది, డీజిల్, పెట్రోలు, కిరోసిన్ ఇవన్నీ ఉంటాయి చెప్పొచ్చు. కానీ భూగర్భము అంటే భూము లోపట గర్భగుడి అంటుంటారే, గుడి వేరు గర్భగుడి వేరు. ఆ రీతిగా భూగర్భములోనికి నా ప్రభు వెళ్తే అక్కడ 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి పాతాళము, రెండవదిగా పరదేశు. ఒకటి పాతాళము, రెండవదిగా పరదేశ్ అని ఆ 2 ప్రాంతాలకు ఉంటాయి. ఈ పరదేశు అనే ప్రాంతంలో ఎవరుండేవారు అంటే తొలిత మానవుడైన ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినంత వరకు లేదా జన్మించినంత వరకు మరణించిన దేవుని భక్తులైన వారందరూ కూడా ఆ పరదేశంలో ఉందరు. ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించిన వారు కూడా ఆ పరదేశంలో ఉన్నారు. మాటలో చెప్పాలి అంటే ఆదాము మొదలుకొని అబ్రహాము, యాకోబు, ఇస్సాకు,
నోవాహు, యోసేపు, ఆ రీతిగా దావీదు, సొలొమోను, సంసోను, బారాకు, గిద్యోను, ఇలాగా యోఫ్తా, ఇలాగా బైబిల్ గ్రంథములనే కాదు కానీ గ్రంథములో రాయబడని వారు, పవిత్రులైన వారు, పరిశుద్ధులైన వారు, యెహోవా కొరకు బ్రతికి మరణించిన ప్రతి వారు కూడా పరదేశు అని ఆ ప్రశాంతమైన సంతోషమైన స్థలములో వారు ఉన్నారు. అది కాకుండా ఇంకొక స్థలం ఉన్నది, పాతాళం. అది భయంకరమైన ప్రదేశము, ఒక చీకటి కలిగిన ప్రదేశం. అది చీకటి కలిగిన ప్రదేశం. చాలా మంది నరకం అంటారు. పాతాళము వేరు, నరకము వేరు. పరదేశం వేరు, పరలోకము వేరు. గమనించండి, పరలోకములో ఇప్పటి వరకు ఎవరు కూడా వెళ్ళలేదు. పరలోకములు ఎప్పుడు వెళ్తామంటే అంచె దినమున, చివరి దినమున ఆయన న్యాయపీఠి మీదట నిలవబడినప్పుడు ప్రభు గొర్రెలను, మేకలను వేరు చేస్తాడు. నీతిమంతులను, అనీతిమంతులను వేరు చేస్తాడు. గోధుమలను, గురుగులను వేరు చేస్తాడు. ఆ రీతిగా ఆ రోజన్నీ మనకు తెలిసిన విషయాలే. వెండి, బంగారము, కొయ్య, గడ్డి, కర్ర ఇవన్నీ కాల్చబడతాయి. ఏది నిలబడుతుందో, ఎవరు నీతిగా బ్రతుకారో వారందరికీ పరలోకము, మిగతా వారికి నరకము. ఇలాగా కొన్ని ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి పైన జరుగుతుంది. అయితే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాత నిబంధన భక్తుల కొరకు ఆయన పరదేశం వెళ్ళి, వాక్యం చాలా క్లియర్గా ఉంటుంది, వారికి సువార్త చేశాడు. ఏం చేశాడండి? ఆయన ఎలా వెళ్ళాడంటే గాయాలతో, రక్తపు మడుగుల్లో ఆయన వెళ్ళాడు. భూమి మీద ఉన్న ప్రజలకు ఆయన రక్తాన్ని కారిస్తే ఏమండి, ఆ కిందన ఆ పరదేశంలో ఉన్న భక్తుల కొరకు కూడా ఆయన గాయాలతో వెళ్ళి ఆరోహణమైనప్పుడు ఆ చెరను, ఆ పరదేశం ఆయన చెరగా పట్టుకొని ఆయన ఆరోహణమైపోయాడు. ఇప్పుడు ఈ పరదేశం అనేది ఎక్కడ ఉన్నదంటే పరలోకముగా పిలువబడుతున్న ఒక ప్రాంతంలో, ఇదొక ప్రదేశంలో ఉన్నది. ఉదాహరణ చెప్పాలంటే ఇదంతా పరలోకం అయితే ఎక్కడ ఒక ప్రాంతంలో ఆ పరదేశాన్ని దేవుడు పెట్టాడు. ఇప్పటికీ ఆ పరదేశం అక్కడ ఉన్నది. ఇప్పటికీ మనం ఒకవేళ యేసు రక్తంలో కలగబడి మరణిస్తే మనం పరదేశంకి వెళ్ళి తీర్పు అనేది జరగలేదు. పరలోకానికి ఎవరూ వెళ్ళలేదు. అక్కడ ఏమవుతుంది అంటే గృహాలు కట్టబడుతున్నాయి, పట్టణాన్ని దేవుడు కడుతున్నా. అక్కడ తండ్రి అయిన దేవుడు ఉంటాడు, పరదేశుడు కుమారుడు ప్రభువు ఉంటారు. ఆ రీతిగా ఆ పరదేశు ఈ పునరుద్ధానము తర్వాత ఆయన ఆరోహణమయ్యేటప్పుడు చెరగా పట్టుకు వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియులారా, ఇలా చెప్తే ఈ పునరుద్ధానం ఎన్నో విజయాలను ఇచ్చింది. అపవాది యొక్క శిరస్సును పగలగొట్టింది. ఇంత మాత్రమే కాదు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. సమయం లేదు కనుక ఈ పునరుద్ధానము ద్వారా ప్రభువు మానవ జాతికి ఇచ్చేది ఏంటంటే, ఒకటి మరణమును ఆయన జయించాడు, రెండవదిగా ఆయన పునరుద్ధానుడయ్యానని రుజువు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఇప్పుడు కూడా ఆ సాక్ష్యం రుజువు ఉన్నది. మూడవదిగా ఆయన పునరుద్ధానుడు, ఈయన నిజముగా గాడ్ ఆఫ్ సన్, దైవ కుమారుడు అని చెప్పి ఆయన అందరూ చూస్తే ఇచ్చిముచ్చి అక్కడ ఎంతమంది అండి? 500 మంది అక్కడ ఉంటుండగా ఆ పర్వతము లేదా కొండ మీద ఆయన చెరగా పట్టుకొని ఆరోహణమైనట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి కృప, ఆ మహాదేవుని యొక్క పునరుద్ధానపు శక్తి, ఆ మహాదేవుని యొక్క పునరుద్ధానపు బలము, ఆ మహాదేవుని యొక్క పునరుద్ధానపు అభిషేకము మనకును, మన సంఘానికి, మన బిడ్డలకు ఆయన నిశ్చయముగా దయచేయుదును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుదును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే